సహాయము చేయి నాయనా, సహాయము చేయి నాయనా. దయగల నాయనా, ప్రేమగల నాయనా, మీకు వేలాది కోట్లాది స్తోత్రాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు. సహాయం చేయి నాయనా, సహాయం చేయి నాయనా. మీ కృప లేకుండా మేమేమీ కూడా చేయజాలము. నిన్నటి పరిశుద్ధ ఆదివారం మీరు ఎంతో ఘనముగా, క్రమముగా, మర్యాదగా విశ్వాసులైన మీ బిడ్డలందరూ మీ బలలో పాలుపంపులు పొంది ఉన్నారు. ప్రతి ఒక్క బిడ్డను కూడా మీ కృపలో దీవించయ్యా, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబంలో అయా మీ సన్నిధి ఉంచండి. ప్రతి ఒక్క కుటుంబంలో మీ ప్రార్థన ఉంచండి. వాతావరణాలు మార్చిన దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. సహాయము చేయి నాయనా, సహాయము చేయి నాయనా. ఇదిగో ప్రభువా, ఈ మండల కాలములో విశ్వాసముతో, నిరీక్షణతో మీ సన్నిధానానికి వస్తున్న బిడ్డలందరినీ పేరు పేరు వరుసన మీ కృపలో దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మా డెలికేట్స్, లే డెలికేట్స్, పిసిసి పెద్దలు, స్త్రీల సమాజము, యూత్, సండే స్కూల్ బిడ్డలు, ప్రభువా, వస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీ కృపలో దీవించి ఆశీర్వదించమని మీ పాదాల చెంత అడుగుచున్నాను ప్రభు. సహాయం చేయి నాయనా, సహాయం చేయి తండ్రి. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, సర్వాధికారి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. రేపు ఎల్లుండి పలహారాలు సిద్ధపడుతున్న మీ బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. సహాయము చేయి నాయనా, సహాయము చేయి తండ్రి. మీ కృపలో దీవించి ఆశీర్వదించి మీ సన్నిధి ప్రభువా తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. సహాయము చేయి నాయనా, సహాయము చేయి నాయనా. ఇదిగో ప్రభువా, ఏఎల్సి అయా, ఇదిగో ఎలక్షన్ జరగబోతుంది. మంచి నాయకుల్ని మీరు ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తుతులు నాయనా. ఎలాంటి అలజడులు లేకుండా ప్రభువా ప్రశాంతంగా జరుగునట్లు, సినడకు ఒక చిన్నడ ప్రెసిడెంట్ ఉండినట్లు మీ కృపా సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి తోడుగా ఉంచండి నాయనా. సంఘాలన్నీ కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండడానికి, 6 సెనడ్లు కూడా ఆశీర్వాదకరంగా ఉండడానికి మీ కృప అనుగ్రహించమని మీ పాదాల చెంత అడుగుచున్నాను ప్రభువా. సహాయము చేయి నాయనా, సహాయము చేయి నాయనా. మీ కృప చేత నింపమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డ, ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థనలు మీరు ఆలకించండి. అక్కరలు, అవసరతలు తీర్చండి. అస్వస్థత, బలహీనత, అనారోగ్యత ఉంటే ఒకవేళ వారికి స్వస్థత దయచేయండి. మీ దాసురాలు ప్రభువా పులివర్తి సమాధానం గారు మీ సన్నిధికి రావాలని ఎంతో ఆశ కలిగి నడవలేని పరిస్థితుల్లో రాలేకపోతున్నాను, సంఘాన్ని ప్రార్థన చేయమని కోరుతుండగా మీ కృపా సహాయము దయచేయమని, షుగర్తో, బీపీ, లో బీపీ, హై బీపీ, ఇంకా హార్ట్ పేషెంట్లు ఒకసారి జ్ఞాపకం చేసుకోని ఆయన మీ కృపా సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నా. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి మా తండ్రి. ఎదవరాళ్ళను జ్ఞాపకం చేసుకోండి. సహాయము చేయి నాయన, సహాయము చేయి నాయన. ఈ కార్యక్రమాలు, ఈ 40 మెట్లు కూడా మేము ఇలాగూ ఎక్కడానికి ప్రోత్సహిస్తున్నా, సహకరిస్తున్నా ప్రభువా, కంట్రోల్ చేస్తున్న మీ బిడ్డలను ప్రత్యేకంగా మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. 7 మాటలు మా తండ్రి అయా, అలాగే వచ్చే ఆదివారం మట్లాదివారం ప్రభువా మీ కృపా సన్నిధి తోడుగా ఉంచి ఊరేగింపు కార్యక్రమాలు, చర్చలు మీ సన్నిధిలో నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రతి ఒక్క కుటుంబం ఉండడానికి సహాయం చేయమని మీ పాదాల చెంత అడుగుచున్నాను ప్రభువా.
10th క్లాస్ బిడ్డలు పరీక్షలు రాసి ఎదురు చూస్తుండగా వారికి మంచి విజయాలు మీరు సిద్ధపరచండి. అలాగే నాయన నిరుద్యోగ సమస్యల్లో ఉన్న బిడ్డలు, అయా ఇదిగో తండ్రి ఎగ్జామ్ రాస్తుండగా సహాయం చేయండి. మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభువా. మీ రెక్కల నీడలో భద్రపరచండి. ఆయా ప్రాంతాల్లో ఉన్న మీ బిడ్డలను ప్రత్యేకంగా మీ కృపా దీవెన ఆశీర్వాదాలతో నింపి సహాయము దయచేయమని ప్రభువా ఈ ప్రార్థన మనవులు యేసయ్యా మీ పాదాల చెంతకు చేర్చుకోండి. మీ పాదాల చెంతకు చేర్చుకోండి. రేపు కూడా వాక్యం చదివే బిడ్డలు, ప్రార్థన చేసే బిడ్డలు, వాక్యం చెప్పే బిడ్డలు మీ కృపలో సిద్ధపరచమని మీ పాదాల చెంత అడుగుచున్నాము. సహాయము చేయి నాయనా, సహాయము చేయి తండ్రి. బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి. మీ సన్నిధి తోడుగా ఉంచండి. బిడ్డలు అర్పించిన ఈ అర్పణలు మీరు స్వీకరించండి. మీ ఆకాశపు వాకిలి విప్పి విస్తారమైన సమృద్ధైన మీ దీవెనలో మీ కృప అనుగ్రహించి సహాయము దయచేయమని వాక్యం అందించిన మీ బిడ్డను మీరు బలపరచండి నాయన. మీ కృప చేత నింపండి దేవా. సహాయము చేయి నాయన, సహాయము చేయి తండ్రి. పలహారం తెచ్చిన కుటుంబం కొరకు మరి ఒకసారి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించమని ఈ ప్రార్థన మనవులు ప్రభువా మీ పాదాల చెంతకు చేర్చుకొని సహాయము దయచేయమని మా ప్రభుని ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో మికిలి బ్రతిమాలి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.